తెలిస్తే మంత్రపూర్వకంగా స్నానం చేయండి. అమ్మవారు దుర్గాదేవి స్వయముగా ఒక నవాక్షర మంత్రం రాసింది. అదేమిటది? ఓం నమః సోణాధినాథాయ. శివుడి మీద అరుణాచలంలో తయారు చేసిన మంత్రం. అమ్మవారి మంత్రం కాదు, అది శివుడి మంత్రం. అది శివ నవాక్షర మంత్రం, అరుణాచలేశ్వర నవాక్షర మంత్రం. ఓం నమః ఎన్ని అక్షరాలు? 3. సోణాధినాథాయ 6 అక్షరాలు. 6, 3, 9. అందుకని నవాక్షర మంత్రం అంటారు. అరుణాచలేశ్వరుడి యొక్క 9 అక్షరాల మహామంత్రం అది. ఈ మంత్ర జపం అసలు అరుణాచలంలో ప్రదక్షిణ చేస్తున్నంతసేపు చేసుకోవాలి. అరుణాచల శివాని పాడక్కర్లా, చాలామందికి తెలియదు. కానీ ఓం నమ సోణాధినాథాయ అనే మంత్రం లోపల జపం చేసుకోవడం చాలా మంచిది. కానీ ఆ మంత్రాల మీద పట్టు లేకో, దాని మీద అభిప్రాయం లేకో, దైవానుగ్రహం లేకో, కేవలం అరుణాచల శివాని మాత్రమే అనుకుంటూ ఇంక మిగతా మాటలు అనుకోకుండా పోతున్నారట. ఇది అత్యంత అద్భుతమైన నవాక్షర మంత్రం, దుర్గాదేవి స్వయముగా రచించిన మంత్రం. ఈ మంత్రముతో తాను తవ్వినటువంటి ఖడ్గతీర్థంలో ఆవిడ స్నానం చేయగానే చేతుకున్నటువంటి పుర్రె ఎగిరి కింద పడిపోయింది. ఆ పుర్రెతో పాటు ఆ పుర్రెకున్న లింగం కూడా పడిపోయింది. లింగమేమో అక్కడే ఉన్నది, పుర్రె మాత్రం కనపడకుండా అదృశ్యమైపోయింది. అమ్మవారు మళ్ళీ యథాప్రకారంగా పరమ శోభాయమానమైన చేతులతో నిలబడింది. వెంటనే విశ్వకర్మ గారు అక్కడికి వచ్చారు. అక్కడ లింగం పడగానే ఆ లింగానికి ఒక గుడి కట్టేశాడు ఆయన. ఆ లింగానికి పాప వినాశన లింగం అని పేరు. ఏమని పేరు? ఇప్పటికీ అరుణాచలంలో పాప వినాశన లింగం ఉంది. తీర్థమేమో ఖడ్గతీర్థం. ఆవిడ చేతు నుంచి పడిపోయిన మహిషాసురుడి మెడలో శుక్రాచార్యుడు వేసిన లింగం పాప వినాశన లింగం అయ్యింది. ఈ పాప వినాశన లింగానికి నమస్కారం చేసుకుని ప్రదక్షిణ చేసేటటువంటి వాడు 10 రకాల పాపాలు తొలగించుకుంటాట. అందుకే అది దశ పాపహార లింగం అని కూడా పిలువబడింది. మన శరీరంలో 10 రకాల పాపాలు ఉంటాయి. ఆ పాపాలని 10 పాపాలని 3 విధములుగా విభజించారు. అవి 1 కాయిక పాపములు, అంటే శరీరముతో చేసే పాపాలు 3. శరీరంతో చేసే పాపాలు 3. వాచిక పాపములు అంటే మాటలతో చేసే పాపాలు. మానసిక పాపాలు. ఈ మొత్తం 3, 3, 3, 6, 4, 10 పాపాలు. ఈ 10 పాపములను ఆ లింగం తొలగిస్తుంది కనుక దానికి దశహర పాప వినాశక లింగం అని పేరు. ఆ లింగం తప్పక జీవితంలో ఒక్కసారైనా చూడాలి. మీకోసమైనా ఒకసారి అరుణాచల ప్రదక్షిణ పెడతానులేండి. ఏం చేస్తాం, మీకోసమే పెడదాం. మీ